హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు చెప్పబోయే రెసిపీ ఏంటి తెలుసా? వేడి వేడి పెసరట్టు తినడానికి సూపర్గా ఉంటుంది. ఉప్మా పెసరట్టు తెలుసు, కానీ సోలో పెసరట్టు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందామా? పదండి వెళ్ళిపోద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు పెసలు నానబెట్టుకోవాలి. ఇవి ముందు రోజు నానబెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే 6 గంటలలోపు చొప్పున పర్వాలేదు. చూసారు కదా ఎంత బాగా ఉబ్బాయో. దీన్ని మనం వాష్ చేసుకుని పెట్టుకుందాం. వాటర్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా ఉబ్బిన పెసలు. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుందాం, పేస్ట్ చేసుకుందాం. తగినంత అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత పేస్ట్ కింద చేసుకోవాలి. మనకి అప్పటికప్పుడైతే కొంచెం రుచిగా ఉంటుంది, తర్వాత అయితే కొంచెం పులుపు కింద వస్తుంది, అంత రుచిగా ఉండదు. చూసారు కదా, ఆ పేస్ట్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇన్స్టెంట్గా అయిపోవాలి. మంచి కారంగా ఉండాలి. రెగ్యులర్ టిఫిన్కి డిఫరెంట్గా ఉండాలి. హెల్తీగా ఉండాలంటే డిఫరెంట్గా పెసరట్టు ట్రై చేయండి. చూసారు కదా, ఆ పేస్ట్ తీసుకుని ఇప్పుడు పెనం తీసుకుని లైట్గా ఆయిల్ వేయండి. వేసిన తర్వాత టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుంటే మీకు అట్టు పలసగా రావడానికి చాలా బాగుంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకుని వేసుకుంటే మీకు అట్టు సింపుల్గా వస్తుంది, పలసగా వస్తుంది, లేకపోతే మీకు రాదు. ఇప్పుడు ఒక గట్టి తీసుకుని పిండి తీసుకుని రౌండ్గా పలసగా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం పెసలు నానబెట్టుకుని ఉన్నాయి కదా, అవి కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం క్యారెట్ వేసుకుంటే మీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర కూడా తగినంత జీలకర్ర వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 చెంచాలు ఆయిల్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఓకే, తీస్తాను చూడండి. ఇలా తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లేట్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్.